సో ఇంకేం సో విక్కీ, మీ అమ్మ వాళ్ళు చేసిన పనికి సోయొచ్చేలా ఉంది. మ్యాజిక్ చేసే అర్థం అన్నారు కానీ వాళ్ళు అఖండ స్వాముల వారిని కలిసే ఇదంతా ప్లాన్ చేశారనుకుంటున్నాను పిన్ని. ఏది ఏమైనా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. వదిన ఆత్మ కనిపించలేదు కదా? అద్దంలో కనిపించినా నేను దేవీపురం వెళ్ళినప్పుడు కట్టుకున్న చీరలోనే ఉన్నాను. అదే చీరతోనే నువ్వు ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యావు నైని. అందుకే నీ రూపం అద్దంలో అలా కనిపించిందనుకుంటా. అవును. ఇంకేం, వదిన వల్లభులు జబ్బలు చర్చుకుని ఉంటారు. సగం మంది నమ్మడం, మిగతా వాళ్ళు నమ్మకపోవడం వల్ల ఇది వెంటనే సమస్యగా మారకపోవచ్చు. అయినా మనం జాగ్రత్త పడాలి. మనం కష్టపడి నయని శరీరాన్ని ఇంటికి తీసుకొచ్చాం కానీ ఇప్పుడు కొత్త కష్టాల్ని చూడాల్సి వస్తుందనిపిస్తుంది. పిన్ని, ఇంట్లో నా దేహం ఉందన్న డౌట్ అయితే వాళ్ళకింకా రాలేదు. నేను నైనిని కాదని, త్రినేత్రినని వాళ్ల నమ్మకాన్ని రుజువు చేసే పనిలో ఉన్నారు. వాళ్ళలా డైవర్ట్ అవడం మంచిదే వదిన. కానీ ఇప్పుడు అద్దంలో ఆత్మ కనిపించిందని వేరేలా ఆలోచిస్తే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒక పని చేస్తే? ఏంటి? ఆ రోజు కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకుని ఇంట్లో తిరిగితే అప్పుడు నిజంగానే ఆత్మ అనుకుంటారు. పిన్ని ఆలోచన బాగానే ఉంది కానీ దాన్ని ఇప్పుడు అమలు చేయకూడదు. మనం తప్పించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తున్నాము అనిపించినప్పుడు ఆ చీర కట్టుకుని ఇంకో నాటకం ఆడొచ్చు. నువ్వు ఇంకెన్ని పాత్రలు వెయ్యాల్సి వస్తుందో నైని. కోమాల నుంచి బయటికి వస్తే తప్ప ఈ బాధలు పోయేలా లేవు. అది సరే అత్తయ్య, నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది సరిగ్గా గెస్ చేయగలగాలి. ఏం చేస్తారంటావు విక్కీ? అద్దంలో చూసిన ఆత్మని పట్టుకోవాలని ఈసారి తెలివిగా పావులు కదుపుతారు. మీ అంచనా చాలా వరకు నిజమే విక్రాంత్ బాబు. మనం, ముఖ్యంగా నేను, ఆలోచనలో పడి ఉంటానని వాళ్ళకి తెలుసు. అందుకే సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడలేదంటే చాలా లోతుగా ఆలోచిస్తున్నారని అర్థం నైని. అవును పిన్ని, నాకెందుకో కుడికన్ను అదురుతోంది.